ఏపీలో అంగన్వాడీల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతుంది. ఇవాళ కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు సిద్ధమవుతున్నారు. దీంతో కలెక్టరేట్ల ముట్టడికి వెళ్లొద్దు అని అధికారికంగా పోలీసులు నోటీసులు ఇవ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అంగన్వాడీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాలో అంగన్వాడీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. రేపు కలెక్టరేట్ల ముట్టడికి వెళ్లొద్దు అని అధికారికంగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కలెక్టరేట్లను ముట్టడిస్తాము అని అంగన్వాడీలు అంటున్నారు. రైతిక రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతమవుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత కొద్ది రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం మనం చూస్తాం. ఏదైతే ఆ సమ్మెకు సంబంధించి పిలిచి మాట్లాడి ఒక కొలిక్కి తేవడానికి పోయి ప్రభుత్వం ఏం చేస్తోందంటే ఇటు వాళ్ళ పైన ఇటు ఏదైతే ఇంకా మిగతా మున్సిపల్ కార్మికులు కావచ్చు, లేదంటే ఇటు సచివాలయ సిబ్బందిని ఉసిగొలిపి ఇటు ఏదైతే ఉద్యోగుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం, వాళ్ళు కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏపీలో కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లీలా అందిస్తారు. లీలా, అప్డేట్స్ ఏంటి? పవన్, అంగన్వాడీ మహిళలందరూ కూడా కార్యకర్తలందరూ నిరవధికంగా గత 23 రోజులుగా కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. వారి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కూడా వినూత్న రూపాల్లో వినూత్న ప్రదర్శనలు చేస్తూ వారందరూ కూడా వారి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కూడా వారు ధర్నా చౌక్ వద్ద కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే మొన్నటికి మొన్న కూడా ఏదైతే ఉందో ఎమ్మెల్యేలు ఇళ్లకు వెళ్లి వారికి వినతి పత్రాలు ఇస్తామని చెప్పేటప్పటికీ కూడా ఎక్కడికక్కడ పోలీస్ యంత్రాంగం వాళ్ళని అడ్డుకొని అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. అయితే ఎక్కడ ప్రభుత్వం వారిని చర్చలకు పిలిపించి సానుకూలంగా స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా కూడా చర్యలు చేపట్టకపోవడంతో ఈ రోజు ఏదైతే ఉందో కలెక్టర్ కార్యాలయాన్ని ఈ రోజు ముట్టడిస్తామని చెప్పేసి వాళ్ళు తెలపడం అయితే జరిగింది. అయితే నిన్న కలెక్టర్ కార్యాలయం నుండి కూడా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్లందరికీ కూడా నోటీసులను జారీ చేశారు. అంటే ఎవరైనా సరే అంగన్వాడీ మహిళలు టీచర్లందరూ కూడా 5వ తారీఖు లోపు విధులకి కనుక హాజరు కాని పక్షంలో ఏదైతే ఉందో న్యాయపరమైనటువంటి చర్యలు అలాగే చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి వారికి నోటీసులు అనేసి వెళ్ళాయి. దీంతో వారందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి మండిపడ్డారు. ఉన్నటువంటి నోటీసులు పంపించి నోటీసులన్నింటినీ కూడా వాళ్ళు తగలపెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దీంతో అయితే మాత్రం నోటీసులు కలెక్టరేట్ నుంచి నోటీసులు రావడంతో వారు తీవ్ర ఆందోళనని ఆగ్రహానికి గురయ్యి కలెక్టరేట్ని ముట్టడించేందుకు కూడా పిలుపునిచ్చారు. ఈ రోజు పెద్ద ఎత్తున కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం అంటే మహిళా పోలీసుల్ని పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ పోలీసులు రంగంలోకి దింపారు. అంగన్వాడీలు ముట్టడించేది ఏదైతే ఉందో జిల్లా కలెక్టరేట్ కాబట్టి కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు అయితే మోహరించున్నారు. వచ్చేటటువంటి అంగన్వాడీని ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేందుకు సుమారుగా 10-15 బస్సులను కూడా బయట ఏర్పాటు చేశారు. ప్రైవేట్ బస్సులను తీసుకొచ్చి బయట ప్రైవేట్ బస్సులను పెట్టారు. అలాగే కొంతమంది స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్లని మహిళా లేడీస్ ని కూడా QRT అంటారు వాళ్ళని, ఆ బ్రాంచ్ ఆఫీసర్లని కూడా సుమారుగా వారిని కూడా పెద్ద సంఖ్యలో వారిని రంగంలోకి దించినటువంటి పరిస్థితి చూడొచ్చు. పోలీసు అందరూ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు, CITU ఉద్యమ కార్యకర్తలు, ఉద్యమ నేతలు అందరూ కూడా ప్రజా సంఘాలని అలాగే కార్యకర్తలు అందరినీ కూడగలుపుకొని జిల్లా కలెక్టర్ ఏదైతే ఉందో కృష్ణా జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించేందుకు మరి కాసేపట్లో ఈ ప్రాంగణానికి రానున్నారు. అందుకని ఇక్కడ అయితే మాత్రం పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి వారిని అడ్డుకునేందుకైతే మాత్రం తీవ్ర స్థాయిలో వీళ్ళు పెద్ద సంఖ్యలో అయితే రావడం అయితే జరిగింది. అయితే బయట కూడా చూడొచ్చు సుమారుగా కనుచూపు మేరకు సుమారుగా ఒక 2-3 కిలోమీటర్ల మేరకు కూడా మొత్తం ఫుల్ గా బస్సులను అయితే పెట్టారు. పోలీస్ యంత్రాంగం కూడా చుట్టుపక్కల అంతా కూడా పూర్తి నిఘాలో పెట్టుంచారు. అలాగే ఎవరైతే అంగన్వాడీ మహిళలు కనుక లోపలికి కాంపౌండ్ లోకి రాకుండా ఉండేందుకు ఏదైతే ఉందో ఇప్పుడు మనం రాఘవయ్య పార్కు వద్ద దగ్గర నుంచి మనం చూసుకుంటే ఏదైతే ఉందో స్టేడియం వరకు కూడా ఈ సమీపంలో ఉన్నటువంటి మొత్తం బస్సులన్నింటినీ ఏర్పాటు చేశారు. వీరందరినీ తరలించేందుకు కళ్యాణ మండపాలను కూడా బుక్ చేసి పెట్టుంచారు. ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ మహిళలు CITU వీళ్ళకి ఎక్కువ శాతం CITU మద్దతు పలికింది. ఒక CITU కాదు, ఏవైతే మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలతో పాటు వీరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే అంగన్వాడీలకి ప్రధానంగా చూసుకుంటే లబ్ధిదారులు ఎక్కువ శాతం వాళ్ళు సపోర్టెడ్ కూడా ఉంది. వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరిగేంత వరకు కూడా పిల్లల్ని కూడా ఎవరు స్కూళ్ళకు కూడా పంపాం. ఎవరైతే అంగన్వాడీ టీచర్ దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా తమ పిల్లలందరినీ కూడా అదే స్కూళ్ళలో ఆయాలు కావచ్చు, టీచర్లు కావచ్చు వారి
పోషణలో వాళ్ళ సంరక్షణలో వాళ్ళ పిల్లలు చాలా బాగున్నారు. కాబట్టి మేము పిల్లల్ని కూడా అంగన్వాడీలు తిరిగి మళ్ళీ వారి విధుల్లోకి వచ్చే వరకు కూడా పిల్లల్ని పంపమంటూ ఎవరైతే ఉన్నారో బెనిఫిషియర్స్ కావచ్చు, వీళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు వీరందరూ కూడా అంగన్వాడీలకు మద్దతుగా ఉన్నారు. అలాగే ప్రజా సంఘాలు కూడా పూర్తి స్థాయిలో మద్దతులో ఉన్నాయి. అలాగే చూసుకుంటే కనుక ఒక్క అంగన్వాడీయే కాదు, ఇటు మున్సిపల్ ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే సమగ్ర శిక్షణ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనం ధర్నా చౌక్ చూసుకుంటే మొత్తం ధర్నా చౌక్ అంతా కూడా రోజు కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఆవేదనలతో నిండిపోయి ఉంటుంది. ప్రతి ఒక్కరు వారి న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉందో 26,000 రూపాయల వారి న్యాయమైన డిమాండ్లను వాళ్ళు కనీస వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి అయితే వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కూడా పరిశీలించలేదు. అనవసరమైన జీవోల్ని ప్రవేశపెట్టి జీవోలు ఇచ్చేసామంటూ వాటిలో పనికిరాని జీవోలను అయితే మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళు ప్రధానంగా అడిగినటువంటి కనీస వేతనం 26,000 రూపాయలకు సంబంధించినటువంటి జీవోని ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అయితే దాంతోపాటు అంతేకాకుండా చర్చలకు పిలిపించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే చూసుకుంటే చూడొచ్చు అంగన్వాడీలు రోడ్ల మీదకి వస్తుంటే ఎక్కడికక్కడ వాళ్ళని కూడా వచ్చేటటువంటి వారందరినీ కూడా ఎవరు ఏంటి అంటూ కూడా వాళ్ళని వ్యాన్లు ఎక్కించి జీపులు ఎక్కించి తరలించేటటువంటి పరిస్థితి అయితే చేస్తున్నారు. ఎక్కడా కూడా మహిళలు కనిపిస్తే వాళ్ళని రోడ్ల మీద వాళ్ళని అరెస్టులు చేసేటటువంటి పరిస్థితులు కూడా నెలకొంటుంది. అట్లాగే చెప్పనమా మీరెవరు ఏంటి, ఎందుకని మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? మేము అంగన్వాడీ టీచర్లు అండి. మా ప్రయోజనాల కోసం మేము ధర్నాకు వెళ్తుంటే మమ్మల్ని మధ్యలోనే అరెస్ట్ చేసేస్తున్నారు, ఆఫ్ చేశారు. మా జీతాల గురించి మేము అడుగుతున్నందుకు వాళ్ళు మాకేదో ఎక్కువిచ్చేసేసారని మాట్లాడుతున్నారు. అయితే అసలు ప్రభుత్వ వైఖరిని ఎలా చూడాలమ్మా? అసలు ప్రభుత్వం వరకు కూడా మీకు స్పందించట్లేదు కదా? స్పందించట్లేదండి. ఈ రోజుకి 23 రోజులు అవుతుంది మేము చేసి, ఈ రోజు వరకు సంబంధించట్లా. 5వ తారీఖు కల్లా వెళ్ళిపోమంటున్నారు మమ్మల్ని డ్యూటీలోకి. ఇన్ని రోజులు చేసిన దగ్గర నుంచి మాకు ఏమీ ఫలితం ఏం లేదు. చర్చలకు ఛాన్సార్లు పిలిచారు కానీ విఫలమైపోయినాయి అన్ని చర్చలు. అదే అయితే కలెక్టర్ కార్యాలయం నుంచి కూడా మీ అందరికీ లెటర్లు వచ్చాయా? అందరూ కూడా 5వ తారీఖు లోపు డ్యూటీలోకి అటెండ్ అవ్వాలి, లేని పక్షంలో తీసేస్తామంటూ కూడా అంగన్వాడీ టీచర్లందరికీ కూడా లెటర్లు పంపించారు. మాకైతే రాలేదండి లెటర్లు ప్రస్తుతానికి. మా టీవీలో వార్తలు మాత్రం చూశాను మేము. ఎక్కడ నుంచి అక్కడ ఉంటే అక్కడ అరెస్ట్ చేస్తామని అన్నారు. అది మేమేంటి అంటే పోరాడేది మాకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మా జీతాలు మాకు చాలటం లేదు. 10,500 అన్నదాన్ని ఒక 1,000 రూపాయలు పెంచారు. మేమేంటంటే తెలంగాణ కంటే అధికంగా అక్కడ ఎంత ఉందో దానికంటే అధికంగా ఇవ్వమన్నాం అంతే. ఆయన ఇస్తానన్నాడు మాట, దాని ప్రకారమే మేము చేసాం. దాని గురించి మేము పోరాడుతున్నందుకు మమ్మల్ని ఇలా అరెస్ట్ చేస్తున్నారు. అయితే చూడొచ్చు మహిళలు అయితే మమ్మల్ని నిర్దాక్షిణంగా అరెస్ట్ చేస్తామంటున్నారు. వారిని అయితే చూడొచ్చు ఎలా పోలీసులు నిర్దాక్షిణంగా వాళ్ళని ఈడ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా బస్సుల్లోనూ అలాగే వ్యానుల్లోకి వాళ్ళని ఎక్కించేటటువంటి పరిస్థితి అయితే చేస్తున్నారు. ఒకసారి చూద్దాం ఏ రకంగా వారిని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం. చెప్పండి అమ్మా, ఏ రకంగా పోలీసులు మీ మీద ఇబ్బంది చేస్తున్నారు? మా మీద దౌర్జన్యం చేస్తున్నారు, మమ్మల్ని వెళ్ళట్లేదు, ఎక్కడికెక్కడ పట్టుకున్నారు మమ్మల్ని. మేము వెళ్ళొద్దా మేము అంగన్వాడీ వాళ్ళు అంటున్నారు, వేస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ కూడా వీరందరినీ కూడా అరెస్టులు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని ఈడ్చికెళ్లి వ్యానుల్లోకి బస్సుల్లోకి అయితే మాత్రం ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే వీరందరూ కూడా బొత్స కూడా వీళ్ళందరినీ చర్చలకు పిలిపించి చర్చల్లో కూడా వీరిని అవమానించినట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వీరిని 5:30 సమయానికి చర్చలకు పిలిపించి 7:30 అయినప్పటికీ కూడా రాలేనటువంటి పరిస్థితి చేయడం, వాళ్ళని వెయిటింగ్ చేయించడం, వచ్చిన తర్వాత కూడా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను అడుగుతుంటే దాని పట్ల కూడా మీకు ఇప్పటికే చాలా ఎక్కువ ఇస్తున్నాము, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వడం అనేది జరగదని చెప్పేసి వారికి చెప్పడంతో అయితే మాత్రం అంగన్వాడీ మహిళలందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 4,500 ఉన్నటువంటి అంగన్వాడీల జీతాలని 10,500 చేసింది టీడీపీయేనని, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1,000 రూపాయలు తప్ప ఈ 5 ఏళ్లలో రూపాయి కూడా పెంచలేదని చెప్పి కూడా వారందరూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కనీస వేతనం అంటే తెలంగాణ ప్రభుత్వం కన్నా ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రానే ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోకపోవడంతో అంగన్వాడీ మహిళలందరూ కనీస వేతనం అంటే ఒక కుటుంబం బతకాలంటే అందులో చాలా మంది భర్తలు చనిపోయిన వారు, ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. వారి కుటుంబాన్ని బతికించుకోవడానికి, వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి అయితే మాత్రం వారికి ఖచ్చితంగా ఇచ్చేటటువంటి 11,500 రూపాయలు సరిపోవటం లేదు. అయితే కనుక ఆ 11,500 రూపాయలు సరిపోకపోవడంతో వారందరూ కూడా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఖచ్చితంగా మాకు 26,000 రూపాయల కనీస వేతనం ఇస్తే గానీ మేము గడవలేనటువంటి పరిస్థితి నెలకొందని అయితే చెప్తున్నారు. అయితే ఒకసారి వానికి చూసుకోవచ్చు, నిన్నటి రోజు అయితే మాత్రం కలెక్టర్ ఏదైతే ఉందో అందరికీ కూడా అంగన్వాడీలందరికీ కూడా ఒక నోటీస్ అయితే పంపించడం అయితే జరిగింది. ఆ
నోటీస్ కూడా ఇప్పుడు మన వద్ద ఒకటి ఉంది. ఆ నోటీస్ కూడా మీకు ఒకసారి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ వారి మెజిస్ట్రేట్ కార్యాలయం నుంచి నేను అంగన్వాడీ మహిళలందరికీ ఇచ్చిన నోటీస్ ఇదే. ఈ నోటీస్ అన్నీ కూడా ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ కార్యకర్తలకి అలాగే మరియు సహాయకులకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి అంటూ కూడా ఒక జీవోనైతే మాత్రం ప్రతి ఒక్కరికి పంపించారు. ప్రతి ఒక్కరూ 5వ తారీఖు కల్లా కనుక విధుల్లోకి కనుక హాజరవ్వలేని పక్షంలో వారందరినీ తొలగిస్తాము, కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటామని చెప్పేసి ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ మరియు మజిస్ట్రేట్ కార్యాలయం నుంచి ఈ నోటీస్ అయితే మాత్రం అంగన్వాడీ మహిళలకైతే నేను పంపించారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ మహిళలందరూ ఈ నోటీసులను కూడా తగలపెట్టేశారు. ఎవరూ కూడా ఈ నోటీసులను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చూసాము, మేము గత 25 సంవత్సరాలుగా కూడా ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నాం అని చెప్పేసి అయితే అంగన్వాడీ మహిళలందరూ కూడా చెప్పారు. మరి కాసేపట్లో అంగన్వాడీ మహిళలు పెద్ద సంఖ్యలో అయితే మాత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వస్తామని అయితే మాత్రం ముందుగానే హెచ్చరించారు. దీనికి సంబంధించి అయితే మాత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సుమారుగా ఒక 10-15 బస్సులను అలాగే పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు